హలో. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. ఒక చిన్న పల్లెటూర్లో జరిగిన సాధారణ సంఘటన జీవితాలకు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వెంకయ్య అనే ఒక కష్టపడే రైతు, అలానే అతను ప్రాణంగా ప్రేమించే నంది అనే ఎద్దు చుట్టూ తిరిగే కథ. అసలిది కేవలం ఒక జంతువుకు మనిషికి మధ్య ఉన్న బంధం గురించి మాత్రమే కాదు సుమా. కృతజ్ఞత, నైతికత, నిజమైన విలువ అంటే ఏంటో చాలా లోతుగా వివరిస్తుంది. ఈ కథలోకి వెళ్ళి అందులోని అద్భుతమైన కోణాలను మనమిప్పుడు విశ్లేషిద్దాం. సరే, కథలోకి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. ఒకరు పని చెయ్యలేనప్పుడు వారు తమ విలువను పూర్తిగా కోల్పోతారా? నిజంగా ఇది చాలా లోతైన తాత్విక ప్రశ్న గదా. సమాజంలో ఒకరి విలువను వారు చేసే పని ఆధారంగా మాత్రమే లెక్కకట్టాలా, లేక అంతకు ముందు వారు చేసిన సేవలకు, వారి అంతర్గత వ్యక్తిత్వానికి ఏమైనా విలువ ఉంటుందా? మన విశ్లేషణ మొత్తం సరిగ్గా ఇదే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అదే ఉపయోగం వర్సెస్ అంతర్గత విలువ. ఇది ఏదో ఒక రైతు కుటుంబానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మనందరం ఎప్పుడోకప్పుడు ఎదుర్కొనే నైతిక సందిగ్ధత. మరి ఈ కథ దీనికి ఎలా సమాధానం చెప్తుందో చూద్దాం. కథ ఒక ప్రశాంతమైన చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఆస్తులు పెద్దగా ఏమీ లేవు, కాని తన పొలం, పశువులే తన నిజమైన సంపదగా భావించేవాడు. అతని దగ్గర ఒక తెల్లని, ఎంతో బలమైన ఎద్దు ఉండేది. చిన్నప్పటినుంచి ఆ ఎద్దును ఎంత ప్రేమగా చూసుకున్నాడంటే కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఆ ఎద్దుమీద ఉన్న విపరీతమైన ప్రేమతో దానికి నంది అని ముద్దుగా పేరుకూడా పెట్టుకున్నాడు. అది వెంకయ్యకు కేవలం ఒక పెంపుడు జంతువు కాదు, వాళ్ల ఇంట్లో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడులాంటిది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం అంత దృఢమైనది. నంది మామూలు శ్రమజీవి కాదు. ఉదయం సూర్యుడు వచ్చినప్పటినుంచి సాయంత్రం చీకట పడేవరకూ పొలం దున్నేది. ఎంత బరువుగా ఉండే బండ్లనైనా సరే కనీసం అలసట లేకుండా లాగేది. పండిన ధాన్యాన్ని ఎంతో ఓపికగా మోసేది. వెంకయ్య కుటుంబం ఆర్థికంగా స్థిరపడటానికి, వాళ్ళు అంతలా అభివృద్ధి చెందటానికి ఆ ఎద్దు చిందించిన స్వేదం ఎంతో ఉంది. దాని బలాన్ని, పనితనాన్ని చూసి ఆ ఊరిలోని వాళ్లందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆ కుటుంబం అనుభూలిస్తున్న ప్రతి సుఖం వెనుక నంది చేసిన అంతులేని శ్రమదాగి ఉందన్నమాట. కాని కాలం ఎవరికోసమూ ఆగదు కదా. సంవత్సరాలు అలా గడిచిపోయాయి. యవ్వనంలో ఎంతో బలంగా ఉన్న నంది మెల్లగా ముసలిదైంది. వయసు పెరిగే కొద్దీ సహజంగానే దాని శరీరం బలహీనపడింది. ఒకప్పుడు అస్సలు అలసట ఎరుగుకుండా పనిచేసిన నంది ఇప్పుడు కనీసం ముందులా నడవడానికి కూడా ఎంతో కష్టపడే పరిస్థితికి వచ్చేసింది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎదురయ్యే అనివార్యమైన సత్యం. వయసు మళ్లే కొద్దీ శారీరక బలం తగ్గిపోతుంది కదా. సరిగ్గా ఇలాంటి సెన్సిటివ్ సమయంలోనే నంది పట్ల ఆ ఫ్యామిలీ ఎలా వ్యవహరిస్తుంది అనేది ఒక పెద్ద పరీక్షగా మారుతుంది. ఇక్కడే మనం ఇద్దరు వ్యక్తుల ఆలోచనా విధానాల్లో ఉన్న తేడాను గమనించాలి. వెంకయ్య కొడుకు రాము ఉన్నాడు కదా, వాడిది పూర్తిగా వ్యాపార దృక్పథం. అంతా లాభనష్టాల్లెక్కలే. ఎద్దు పనికి రాదు, దానికి పెట్టే మేత దండగా, కాబట్టి దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అనేది రాము వాదన. కాని తండ్రి వెంకయ్య ఆలోచన పూర్తిగా వేరు. వెంకయ్యకు గతం గుర్తుంది, ఫ్యామిలీ సంతోషంగా ఉండటానికి నంది చేసిన సేవలు గుర్తున్నాయి. వయసు అయిపోయిందని దాన్ని అలా అనాథలా వదిలేయడం క్రూరత్వం అని వెంకయ్య గట్టిగా నమ్మాడు. ఇక్కడ మనం చాలా స్పష్టంగా లాభదాయకతకు, కృతజ్ఞతకు మధ్య ఉన్న ఘర్షణను చూడొచ్చు. రాము నోటినుంచి వచ్చిన మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఎద్దు ఇప్పుడు పనికిరాదు, మేత తినడమే తప్ప పనిచెయ్యదు, దీన్ని అమ్మేస్తే మంచిది. చూడండి, ఈ వాక్యం మన సమాజంలో తరచుగా కనిపించే ఒక నిర్దయమైన ఆలోచనా ధోరణికి అద్దం పడుతోంది. ఒక జీవికి బలమున్నంతవరకే దాన్ని వాడుకుని, ఆ బలం పోయాక దాన్నొక పనికిరాని వస్తువులాగా పక్కన పడేయాలనే ఆలోచన ఇది. ఏదైనా ఉపయోగం లేకపోతే ప్రాణానికి విలువ లేదన్నట్లుగా రాము ప్రవర్తించాడు. తండ్రి ఎంత చెప్పినా అతను పెద్దగా పట్టించుకోలేదు. ఈ మైండ్సెట్ వల్లే కథలో ఒక పెద్ద సంఘర్షణ మొదలవుతుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వెంకయ్య పొలానికి వెళ్తూ అనుకోకుండా కాలుజారి కిందపడిపోయాడు. వయసు పైబడిన వ్యక్తి కదా, పైగా గట్టిగా దెబ్బతిగిలిండొచ్చు. దానికి తోడు అక్కడతనికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. కిందపడిన వెంకయ్య పైకి లేవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇది ఈ కథలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తనకంటూ ఎవరి సహాయమైనా అత్యవసరమైన ఒక కంప్లీట్ నిస్సహాయ స్థితిలో వెంకయ్య ఉన్నాడు. ఎవరూ లేరనుకున్న ఆ సమయంలో దగ్గర్లోనే ఉన్న ముసలినంది ఈ దృశ్యాన్ని చూసింది. అది శారీరకంగా చాలా వీకుగా ఉంది. నడవడమే దానికి పెద్ద కష్టం. అయినా సరే కిందపడి ఉన్న తన యజమాన్ని చూసి అది సైలెంట్గా ఊరుకోలేదు. నెమ్మదిగా, ఎంతో కష్టపడుతూ వెంకయ్య దగ్గరకొచ్చింది. వచ్చి అతని పక్కన స్థిరంగా నిలబడింది. అతనికొక ఆధారంగా మారింది.
ఆ ఎద్దుమీద ఆనుకుని వెంకయ్య నెమ్మదిగా పైకి లేచాడు. అంటే శారీరక బలం క్షీణించినా సరే తనను పెంచిన యజమాని పట్ల దానికున్న ప్రేమ, బాధ్యత ఏమాత్రం తగ్గలేదని ఈ చిన్న సంఘటన ప్రూవ్ చేసింది. పొలంలో జరిగిన ఇన్సిడెంట్ను దూరం నుంచి రాము గమనిస్తూనే ఉన్నాడు. తన తండ్రికి ఆ ముసలెద్దు చేసిన సహాయం చూసి అతను నిజంగా ఆశ్చర్యపోయాడు. అప్పుడే రాము మనసులో ఒక బలమైన ఆలోచన స్ట్రైక్ అయింది. ముసలిదైనా నందికి మామీదున్న ప్రేమ మాత్రం తగ్గలేదు కదా. ఈ ఒక్క ఆలోచనే రాము అంతర్గత పరివర్తనకు స్టార్టింగ్ పాయింట్ అయింది. అతను ఇన్నాళ్లు ఎద్దుని కేవలం ఒక యంత్రంగా, పనిముట్టుగా మాత్రమే చూశాడు. కాని మొదటిసారి ఆ మూగజీవిలో ఉన్న నిస్వార్థమైన ప్రేమను, విశ్వాసాన్ని అతను గుర్తించాడు. పని చెయ్యలేకపోయినా సరే అది చూపించే ప్రేమకు వెలకట్టలేమని అతనికి 100% అర్థమైంది. ఇక ఆ రోజునుంచి చూస్తే రాము ప్రవర్తనలో పూర్తి మార్పొచ్చేసింది. అతను తన పశ్చాత్తాపాన్ని కేవలం మాటల్లో కాకుండా పనుల ద్వారా చూపించాడు. ఆ ముసలి ఎద్దును ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. దానికి ఇష్టమైన మంచి మేతను స్వయంగా తీసుకెళ్ళిచ్చేవాడు. ఎండలో కష్టపడకుండా చక్కటి చల్లటి చెట్టు నీడలో దానికి విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేశాడు. కరెక్ట్ టైంకి స్వచ్ఛమైన నీళ్ళిచ్చేవాడు. అన్నిటికంటే ముఖ్యంగా దానితో ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు. ఆ ఆప్యాయతే నందికి ఒక కొత్త సాంత్వననిచ్చింది. ఆ కుటుంబం చూపించిన ప్రేమతో నంది తన చివరి రోజులను ఎంతో ప్రశాంతంగా గడిపింది. పనిచేయాల్సిన ఒత్తిడి లేదు, ఎవరూ దాన్ని భారంగా చూడటం లేదు. కుటుంబ సభ్యులతో కలిసి అది చాలా హ్యాపీగా ఉండిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాక ఒక ప్రశాంతమైన ఉదయం తన కోసం ఏర్పాటు చేసిన ఆ చెట్టు కింద నంది నిశ్శబ్దంగా పడుకొనుంది. వెంకయ్య వెళ్లి చూసేసరికి అది ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా తన ప్రాణాలను విడిచింది. అది నిజంగా ఒక గౌరవప్రదమైన వీడుకోలు. తనను అర్థం చేసుకున్న, తన నిజమైన విలువను గుర్తించిన కుటుంబం మధ్య అది శాశ్వత నిద్రలోకి జారుకొంది. నంది మరణం వెంకయ్యకు తీవ్రమైన బాధను మిగిల్చింది. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. రాము కూడా మూగజీవి మరణానికి ఎంతో చలించిపోయాడు. అప్పుడు వెంకయ్య జీవితానికి సరిపడే ఒక గొప్ప నైతిక సందేశాన్ని చెప్పాడు. మన కోసం కష్టపడిన వారిని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. వారు బలహీనమైనప్పుడు మనం ఖచ్చితంగా వాళ్లకు తోడుగా ఉండాలి. ఈ మాటలు కేవలం ఒక జంతువుకు మాత్రమే కాదు, మనుషులకు, మన తల్లిదండ్రులకు, మన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ఎవరైతే తమ శక్తిని, సమయాన్ని మనకోసం వెచ్చించారో వారి శక్తి తగ్గినప్పుడు అండగా నిలబడటమే నిజమైన మానవత్వం. ఈ సంఘటన రాము జీవితంలో ఒక శాశ్వతమైన మార్పును తీసుకువచ్చింది. రాము కేవలం ఆ ఒక్క ఎద్దు విషయంలోనే కాదు, తన జీవన విధానాన్నే మార్చుకున్నాడు. దయ, కృతజ్ఞతలకున్న నిజమైన విలువ ఏమిటో అతను చాలా లోతుగా అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు లాభనష్టాల లెక్కలు చూసుకునేవాడు వాటిని పక్కన పెట్టి జీవుల పట్ల కరుణ చూపించడం నేర్చుకున్నాడు. ఈ మార్పు వల్ల ఆ ఊళ్ళో రాము ఒక మంచి రైతుగా పేరు తెచ్చుకున్నాడు. తన దగ్గరున్న పశువులన్నింటినీ అతనొక యంత్రంలా కాకుండా ప్రేమతో, ఎంతో గౌరవంతో చూసుకోవడం ప్రారంభించాడు. ఇక ముగింపుగా ఈ కథను మన ఇప్పటి సమాజానికి అన్వయించి చూసుకుంటే ఒక ముఖ్యమైన ప్రశ్న మనందరినీ వెంటాడుతుంది. సమాజం ఒకరి విలువని ఎలా కొలుస్తుంది? కేవలం ప్రస్తుత ఉపయోగం బట్టా, లేదా వాళ్లు గతం చేసిన త్యాగాల బట్టా? ఈ ఆధునిక ప్రపంచంలో వృద్ధులు లేదా బలహీనుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరుకు నంది కథ ఒక అద్దంలాంటిది. ఎవరైనా పనిచెయ్యలేని స్థితికి వచ్చినప్పుడు వారిని భారం అనుకోకుండా వారు గతంలో చేసిన కృషిని గుర్తించి కృతజ్ఞతతో గౌరవించగలిగితే ఈ సమాజం ఖచ్చితంగా మరింత అందంగా మారుతుంది. ఈ ఆలోచనను మనం ఎప్పటికీ మనసులో ఉంచుకుందాం. ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం.